అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో అట్ల తద్దికి ఒక తోరంని తయారు చేస్తారండి. ఆ తోరం అలాగే అమ్మవారికి ఉద్వాసన ఎలా చెప్పాలి, ముఖ్యంగా అట్ల తద్ది పూజలో వచ్చే సందేహాలు, అలాగే అట్ల తద్ది వ్రత కథను కూడా ఇవాల్టి వీడియోలో చాలా డీటెయిల్డ్గా తెలుసుకుందాం. అట్ల తద్ది పూజా విధానాన్ని ఎలా చేసుకోవాలి, నోముగా ఉన్నవాళ్ళు కానీ నోము లేని వాళ్ళు కానీ ఎలా చేసుకోవాలి, ఎన్ని వాయినాలు ఇవ్వాలి అనే పూర్తి పూజా విధానంను మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశానండి. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, క్లిక్ చేసి చూడండి. చాలా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే ఆ వీడియోలో చెప్పాను. ముందుగా ఈ అట్ల తద్ది పూజలో వచ్చే సందేహాల గురించి తెలుసుకుందాం. అట్ల తద్ది పూజను చేసుకున్నాక అట్లు తిని ఉపవాసం చెల్లిస్తాం కదా, అట్లు తినాలా లేదా అన్నం కూడా తినవచ్చా అంటే, నిజం చెప్పాలంటే ఉదయం నుండి ఉపవాసం ఉండి సాయంత్రం పూజ చేసుకుని అట్లుతో పాటుగా మహానైవేద్యం పెడతాం కదా, అన్నం పప్పు పెరుగు అలా నైవేద్యం పెట్టిన తర్వాత పూజ అయ్యాక అట్లతో పాటు అన్నం కూడా తినవచ్చు. కొంతమంది అయితే అట్లు ఒకటి తినేసి ఊరుకుంటారు, అది మీ ఆకలిని బట్టి. కొంతమంది రైస్ పట్టించుకుంటారు కదా అట్లు, కాబట్టి అట్లు ఒకటే తినేసి ఊరుకుంటారు. మీ ఆరోగ్య రీత్యా చూసుకోండి. ఉపవాసం ఉన్న రోజు పూజ అయ్యాక పొద్దున వండిన అన్నం కాకుండా అమ్మవారికి నైవేద్యంగా ఫ్రెష్గా వండినది పెట్టాలి. అత్తారింట్లో ఆనవాయితీ లేదు, మరి చేయవచ్చా లేదా అనే డౌట్ ఉంటుంది. అత్తారింట్లో ఆనవాయితీ లేదంటే కనుక మామూలుగా గౌరీ పూజ చేసుకుని ఎవరికో ఒకళ్ళకో లేదా ముగ్గురికో మన శక్తి కొలది తాంబూలం ఇచ్చుకుని అట్లు కూడా వాయనంగా ఇచ్చుకోవచ్చు. అత్తారింట్లో ఆనవాయితీ ఉంటే ఒక లెక్క ఉంటుంది, 10 మందికి 11, 13 మందికి ఇలా ఇవ్వాలి, ఇన్నేళ్ల పాటు ఇవ్వాలి అనేది ఉంటుంది. అటువంటి వాళ్ళు ముందుగా ముత్తైదువులను పిలుచుకుని వాళ్లకు వాయినాలు లెక్కతో తప్పనిసరిగా ఇచ్చుకోవాలి. అమ్మవారి పూజ సౌభాగ్యం కోసం చేసుకునే పూజ. ఆనవాయితీ ఉన్నా లేకపోయినా సరే అమ్మవారి పూజ ఎవరైనా చేసుకోవచ్చు. ఈ పూజ చంద్రోదయం అయిన తర్వాత సాయంత్రం చేసుకునే పూజ. కొంతమంది ఉదయం కూడా చేసుకుంటున్నారు. అంటే ఉపవాసాలు అవి ఉండలేని వాళ్ళు పొద్దున్న పూజ చేసుకుని 11 అట్లు నైవేద్యం పెట్టేసి మధ్యాహ్నం భోజనం చేసి సాయంత్రం టిఫిన్ లాంటిది చేయవచ్చు. ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. ఆనవాయితీ ఉన్నా లేకపోయినా సరే ముత్తైదువులకు తాంబూలం ఇచ్చి బ్లెస్సింగ్స్ తీసుకుంటే మంచిదే కదా. అట్లు ఇవ్వలేకపోయినా సరే పండో తాంబూలమో అయినా సరే పెట్టి ఇవ్వండి, మంచిది. ఉద్వాసన ఆ రోజే చెప్పాలా అంటే కనుక మనం ఏదైనా పండుగ చేసుకున్న రోజు ఆ రోజే చెప్పం కదా. బెల్లం ముక్క నైవేద్యం పెట్టి దీపం ఉండగానే ఉద్వాసన చెప్పచ్చు. యథాస్థానం ప్రవేశయామి పునరాగమనాయచ అని 3 సార్లు పీఠాన్ని కదిపి ఉద్వాసన చెప్పచ్చు. ఆ తర్వాత దీపం కొండెక్కిన తర్వాత పీఠాన్ని తీయచ్చు. గౌరీ అమ్మవారిగా భావించిన పసుపు ముద్దను ఏం చెయ్యాలి అంటే కనుక మనం స్నానం చేసేటప్పుడు మొహానికి మంగళసూత్రాలకు రాసుకోవచ్చు, కాళ్ళకు మాత్రం రాసుకోకూడదు. ఇంకా ఎక్కువగా ఉంటే పచ్చని మొక్క మొదట్లో వేయచ్చు, లేదా కొద్దిగా వాటర్లో కలిపేసి ఎవరూ తొక్కని ప్రదేశంలో ఆ నీటిని పారబోయచ్చు. ఇప్పుడు అట్ల తద్దికి తయారు చేసుకునే తోరంను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. సహజంగా 10 ఏళ్ల పాటు కానీ 11 ఏళ్ల పాటు కానీ నోములు ఉన్నవాళ్ళు తయారు చేస్తారు ఈ తోరాలను. నోములు లేని వాళ్ళు అయినా సరే 11 పోగులు తెల్ల దారాన్ని తీసుకుని పసుపు శుభ్రంగా రాసి తడి పొడి లేకుండా ఆ 11 పోగుల దారానికి 11 ముడుల చొప్పున కట్టుకోవాలి. పువ్వులు ఎక్కువగా లేకపోతే ఒక ముడితో పువ్వులు కట్టుకుని మిగిలిన 10 ముడులు మామూలుగా ముడులు వేసుకోవచ్చు. పువ్వులు ఎక్కువగా ఉంటే కనుక 11 ముడులలో 11 పువ్వులు పెట్టి తోరాన్ని తయారు చేసుకోవచ్చు. నోములు ఉన్నవాళ్ళు అయినా నోములు లేనివాళ్ళు అయినా సరే తోరాన్ని కట్టుకోవచ్చు, తప్పేమీ లేదు. అమ్మవారి రక్షగా భావించి తోరాన్ని కట్టుకుంటారు. తోరాన్ని తయారు చేసేటప్పుడు పత్రి వీటితో కూడా కట్టుకోవచ్చు. తమలపాకులు, మామిడి ఆకులు, మరువం ఇవి కూడా కలిపి కట్టుకుంటూ ఉంటారు, అవి కూడా కట్టుకోవచ్చు. 11 ముడులతో 11 పోగుల దారాన్ని తోరాన్ని ఈ విధంగా తయారు చేసుకోవాలి. ఎవరికైతే ఆనవాయితీ ఉన్నవాళ్ళు 13 తోరాలను తయారు చేసుకోవాలి. ఒక తోరమేమో గౌరీ అమ్మవారికి, ఒక తోరం పూజ చేసుకున్న వాళ్లకు, మిగిలిన 11 తోరాలు ముత్తైదువులకు వాయనంతో పాటుగా తోరాలను కూడా పెట్టి ఇవ్వాలి. ఈ తోరాలను ఉద్వాసన చెప్పేస్తాం కదా, అప్పుడు ఈ తోరాలను తీసేసి పచ్చని చెట్లో వెయ్యొచ్చు. ఇక్కడ నుండి అట్ల తద్ది వ్రత కథను తెలుసుకుందాం. షోడశోపచార పూజ గౌరీదేవికి చేసుకున్న తర్వాత గౌరీ అష్టోత్తరం అంటే 108 నామాలు చదువుకున్న తర్వాత అప్పుడు వ్రత కథను చదువుకోవాలి. అక్షంతలు చేత్తో పట్టుకుని ఈ వ్రత కథను చదువుకోవాలి.
ఈ కథంతా చదువుకున్న తర్వాత అక్షంతలు అమ్మవారి మీద వేసి మిగిలిన అక్షంతలు మనం కొద్దిగా వేసుకుని భర్త చేత కూడా కొద్దిగా వేయించుకోవాలి. అట్ల తద్ది వ్రత కథ ప్రారంభ. ఒక రాచచిన్నది తోటి చెలికత్తెలతో కలిసి అట్ల తద్ది నోమును నోచుకొనుటకు ఉపవాసం ఉండెను. 3 జాములు దాటుసరికి రాచబిడ్డ సుకుమారి యొగటుచే శోష వచ్చి పడిపోయెను. అంతటా ఆమె అన్నలు వచ్చి ఆమె ఎట్లు పడిపోవుటకు కారణము తల్లి వలన గ్రహించిరి. వారు తమ చెల్లెలు చంద్రుడు వచ్చే వరకు ఉండలేదని అనుకుని చెల్లెల్ని లేపి అడుగో చంద్రుడు వచ్చెను, భోజనం చేయుమని అనెను. అద్దములో నిప్పును చూపించి చంద్రుడు వచ్చెనని ఆమె భోజనం చేసెను. కొంతకాలమునకు ఆమెకు యుక్త వయసు రాగానే ఆమె అన్నలు పెండ్లి సంబంధములు చూచుచుండిరి. ఎన్ని సంబంధములు వెతికినను ముసలివరుడే దొరుకుటచే వారు విసిగి కడకు తమ చెల్లెల్ని ముసలివానికే ఇచ్చి పెండ్లి చేయుటకు నిశ్చయించిరి. ఆ సంగతి తెలిసిన రాచబిడ్డ అయ్యో అట్ల తద్ది నోము నోచిన వారికి పడుచుమొగుడు దొరుకునని చెప్పిరి, కాని నాకు ముసలిమొగుడే దాపరించుచున్నాడు కదా అని విచారించి వృద్ధుని వివాహమాడుటకు అంగీకరించలేదు. అన్నలేమో ఎంతో బలవంత పెట్టి వివాహం చేయించిరి. కాని ఆమె అందులకు సమ్మతింపక ఒకనాటి రాత్రి అడవికి పోయి ఒక మర్రి చెట్టు కింద తపస్సు చేయుచుండెను. కొంతకాలమునకు పార్వతీ పరమేశ్వరులు ఆమె చూచి, ఓ కన్యామణి, నీవెందులకు తపస్సు చేయుచున్నావు? మేము పార్వతీ పరమేశ్వరులము, నీ కష్టము మాతో చెప్పుము అనిరి. ఆమె వారికి అతి భక్తితో నమస్కరించి తన వివాహ విషయమును చెప్పెను. వారది విని, అమ్మా, నీవు అట్ల తద్ది నోము నోచిన చంద్రదర్శనం కాక పూర్వమే భోజనం చేసి ఉల్లంఘించితివి. అందుచేతనే నీకు ముసలి మగని సంబంధము వచ్చుచున్నది. కావున ఇంటికి పోయి మరలా నోము నోచుకుని దీపాల వేళ వరకు ఉపవాసం ఉండి పిమ్మట భోజనం చేయమని చెప్పి అదృశ్యమయ్యిరి. అంతా ఆమె తన ఇంటికి వెళ్ళి జరిగిన విషయములు తల్లిదండ్రులకు చెప్పి యథావిధిగా నోము నోచుకొనెను. తరువాత ఆమెకు చక్కని పడుచు మొగనితో పెండ్లి జరిగెను. అంతేనండి ఇవాల్టి వీడియోలో అట్ల తద్ది వ్రత కథను, పూజలో వచ్చే సందేహాలను, ఉద్వాసన ఎలా చెప్పాలి, తోరాలు ఎలా తయారు చేసుకోవాలి అనే చాలా విషయాల గురించి చెప్పాను కదా. ఇవాల్టి వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ హరిప్రియ. సర్వం శ్రీ ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.